సంఘ ఆధ్వర్యంలో కుమ్మర నిరసన దీక్ష ఉదయం నుండి జరుగుతూ ఉంది. మిట్ట మధ్యాహ్నంలో ఉన్నాం మనం. చాలామంది ఈ ఎండకు తాళలేక కొద్దిగా నీడ వైపు ఉన్నారు. దాంట్లో ప్రధానంగా ఉన్నాం. మా వృత్తి ఇది, మా సంస్కృతి ఇది. ఇక్కడ ఉన్న చాలా మంది పెద్దవాళ్ళు అనుభవజ్ఞులు ఉన్నారు, కుల సంఘాలు నడిపే వాళ్ళు ఉన్నారు. ఏ రోజన్నా మీకోసం, మీ ఆలోచన కోసం పనిచేసిందా? మీకోసం, మీ పిల్లల కోసం, మీ ఆలోచన కోసం పనిచేసినామా? మీకోసం, మీ కుటుంబాల కోసం, మీ సంస్కృతి కోసం పనిచేసినామా? మన తెలంగాణలో ముఖ్యంగా కుమ్మరులు ఒక ప్రాశస్త్యం కలిగినటువంటి కులం. కులము సమాజంలో, సమాజ నిర్మాణంలో, సమాజం యొక్క సంస్కృతిలో ప్రధానమైన అంశం కలిగినది. అందరికీ తెలిసింది. కానీ ఎక్కడ మనం ఫెయిల్ అవుతున్నాం? ఎందుకు మనం సంఘటితం అవుతలేము అంటే మనము రాజకీయంగా, రాజకీయ అధికారం కోసం మనం ప్రయత్నం చేయట్లేదు. ఏదో విత్తనం వేసి ఏదో చెట్టును మనం పెరగాలని చూస్తున్నాం. మనం రాజకీయంలో లేకుండా అడుక్కుంటూ ఉంటే మనని ఏమంటారో ఒకసారి ఆలోచన చేయండి. సంఖ్య చాలా పెద్దది. ఇంతకుముందు చిరంజీవి సార్ చెప్పినట్టు చాలా సంఖ్య గణాంకాలు చెప్పినారు. శంకర్ వినాలి బాగా. మనకంటే 10%, 1% లేనటువంటి కులం ఈ రాష్ట్రంలో ఏ పరిస్థితుల్లో ఉన్నదో ఒకసారి మనం ఆలోచన చేయాలి. సంఖ్య గొప్పన, మన ఆలోచన గొప్పన? సంఖ్య గొప్పన, మన ప్రయత్నం గొప్పన? సంఖ్య గొప్పన, మనలో ఆత్మవిశ్వాసం గొప్పన? సంఖ్య గొప్పన, మన గౌరవం గొప్పన? ఇవి నెవరేసుకున్నప్పుడు అన్ని సమస్యలకు మనమే పరిష్కారం కాగలుగుతాం. అంత పెద్ద డిమాండ్లు పెట్టినాం మనం. ఏ రోజన్నా మీరు ఇక్కడ చాలా మంది, మా అన్న మల్లేశన్ వెళ్ళిపోయి ఉంటాడు, ఏ రోజన్నా మీరు వెలుమలు డిమాండ్ చేసినట్టు ఎక్కడన్నా కనపడ్డదా? వెలుమలు మాకు ఇండ్లు కావాలని, జాగాలు కావాలని, ఇది కావాలని, అది కావాలని ఎప్పుడన్నా అడిగినట్టుగా మీ పుస్తకాలలో కానీ మీ చరిత్రలో చదివినరా, పేపర్లలో చూసినరా? ఎందుకు? వాళ్ళ ఆలోచన వాళ్ళ యొక్క రాజ్యాధికారం కోసమే. మన ఆలోచన మనం కేవలం మన ఉనికిని కాపాడుకోసం. మనం ఎంతమంది ఉన్నాము అనేది ప్రధానమైనటువంటి కాదు. కాబట్టి దయచేసి ఈ నిరసన దీక్ష ద్వారా యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి యొక్క కుమ్మరులందరికీ ఒకే ఒక పిలుపు నేను ఇస్తున్నా. మీరు రంగు మారకుంటే, మీ ఆలోచన మారకుంటే, మీరు పార్టీలు మారకుంటే, మీరు ఒక పార్టీ జెండా కింద ఉంటారు, ఇంకో పార్టీని తిరుగుతారు. ఒక పార్టీ దగ్గర పోతాం, ఇంకో పార్టీని అడుగుతారు. ఒక పార్టీ నాయకుడు పిలుస్తారు, వాళ్ళతో తిట్టిపిస్తారు. ఇంకో పార్టీ నాయకులతో డిమాండ్ చేపిస్తారు. ఇది ఎట్లా సాధ్యం అవుతుందో ఒకసారి, సామాజిక న్యాయం ఎట్లా వస్తుందో ఒకసారి మీరు ఆలోచన చేయాలి. కాబట్టి సామాజిక సాంస్కృతిక ఉద్యమం ఈ తెలంగాణలో రావాలి. ఎవరు సంస్కృతిని కాపాడుతున్నారు, ఎవరు సాంస్కృతికగా ఉన్నారో వాళ్ళు ఐక్యం కావాలి. అట్లా అయినప్పుడే సామాజిక తెలంగాణ సాధ్యమవుతుంది. అట్లా అయినప్పుడే అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి అన్ని కులాలు రాజ్యాధికారంలోకి రాగలుగుతుంది. కాబట్టి దయచేసి వేరే ఆలోచనలతో మనగకుండా, వేరే పార్టీ సిద్ధాంతాలతో మనం ఉండకుండా
మనము మన యొక్క పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం, మన కులం యొక్క అభివృద్ధి కోసం మనం ఆలోచన చేసినప్పుడు తప్పకుండా మన లోపల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇక్కడ చాలా మంది ఉన్నారు, వెళ్ళిపోయినారు మధ్యాహ్నం ఇప్పుడు లంచ్ కాబట్టి, వెనక దిక్కున్నారు, వింటున్నారు నేను చెప్పేది. ఇంట్లో ఉన్న వాళ్ళము ఎవరికైనా స్వతంత్రంగా సామాజిక ఉద్యమంలో మేము పాల్గొంటాం అన్న వాళ్ళు చేయలేము.